ఇది ఏ కార్యాలయం లేక గృహమా? ఎవరైనా గుర్తించి చెప్పగలరా? శ్రీకాకుళం పట్టణం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇది ఏ కార్యాలయం లేక గృహమా? ఎవరైనా గుర్తించి చెప్పండి. ఈ ప్రశ్న ముఖ్యంగా 34వ వార్డు సచివాలయం గుర్తించడానికి పత్రికా మీడియా మిత్రులకు చాలా సమయం పట్టింది. ఎందుకంటే సచివాలయ కార్యాలయం అనే బోర్డు లేదు. ఇక్కడ పనిచేస్తున్న వార్డు అడ్మిన్ నుండి సెక్రటరీ వరకు కార్యాలయానికి ఎప్పుడు వస్తారో, ఎక్కడ వస్తారో, ఎలా వస్తారో ఎవరికీ తెలియదు. కానీ ఉదయం కార్యాలయానికి వచ్చినట్లు ఆన్లో చూపిస్తారు. తర్వాత ఎక్కడికి వెళ్తారో ఎవరికీ తెలియదు. గత 4 సంవత్సరాల క్రితం సచివాలయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తులు, వాలంటీర్లు, పత్రికా మీడియా సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించిన సంఘటనలు ఉన్నాయి. అప్పుడు కమిషనర్ నల్లయ్య వీరికి అక్షింతలు వేసినా ఇప్పటికీ వీరు ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ముఖ్యంగా వార్డుల్లో పేదలకు ఇచ్చే బియ్యం పంపిణీ కూడా సక్రమంగా జరగడం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటికీ వార్డులో పనిచేస్తున్న ఉద్యోగస్తులు వైఎస్ఆర్సీపీ పార్టీ విధేయులుగా ప్రవర్తిస్తున్నారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు, ముఖ్యంగా శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్, నియోజకవర్గంలో ఉండే అన్ని సచివాలయ ఉద్యోగస్తులపై దృష్టి సారించవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా రేషన్ డీలర్ వ్యవస్థని ప్రోత్సహించాలి అని, తెల్ల రేషన్ కార్డుదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ అధినేత మరియు మంత్రి అయిన కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి అయిన కింజరాపు రామ్మోహన్ నాయుడిని కోరుతున్నాము.